థియేటర్లో స్పీకర్లు పగిలిపోవడానికి, బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి మన నేచురల్ స్టార్ నాని రెడీ అయితే అయిపోయారు. ఇప్పటి వరకు మీరు చూసిన నాని ఒక ఎత్తు, ఇప్పుడు రాబోతున్న నాని ఇంకొక ఎత్తు. దసరా సినిమాతో ఆల్రెడీ రూట్ మ్యాప్ మార్చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ వదిల ఈసారి నానితో కలిసి టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ మాస్ మూవీని థియేటర్లోకి అయితే తీసుకురాబోతున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్న ది ప్యారడైజ్ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. టీజర్ చూశాక నాకైతే మైండ్ బ్లాక్ అయితే అయిపోయింది. టీజర్ లోని ఆ విజువల్స్ ఏంది, ఆ రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీ ఏంది, నాని రగ్గడ్ లుక్ ఏంది, టీజర్ చూశాక నాకు ఎలా అనిపించిందంటే దసరా సినిమా ఒక శాంపుల్ మాత్రమే, అసలు సిసలైన మాస్ విధ్వంసం ముందర ఉందనే రేంజ్ లో ఈ టీజర్ కట్ అయితే ఉంది. 1 నిమిషం 30 సెకండ్ల రన్ టైమ్ తో ఉన్న ఈ టీజర్ లో శ్రీకాంత్ వదిలి క్రియేట్ చేసిన కొత్త వరల్డ్ అండ్ ఆ కట్ సీన్స్ అన్ని చూపిస్తూ తన మేకింగ్ తో స్టన్ అయితే చేసేశారు. ఈ మూవీలో నాని జడల్ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో అయితే కనిపించబోతున్నాడు. టీజర్ లో జడల్ క్యారెక్టర్ లో నాని చెప్పిన డైలాగ్స్ వింటుంటే విజువల్స్ వేసేలాగైతే ఉన్నాయి. నాని స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయితే అవుతున్నాయి. నేచురల్ స్టార్ నాని కాస్త వైలెంట్ స్టార్ గా మారిపోయాడా అనే రేంజ్ లో నాని తన యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో రెచ్చిపోయాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కయాదు లోహర్ యాక్ట్ చేస్తుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, అలాగే బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉన్న మెయిన్ ఎగ్జైట్మెంట్ మోహన్ బాబు అండ్ నాని వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలాంటి సీన్స్ ఉంటాయో మూవీలో అని ఆ విషయంలో మాత్రము నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఇక దసరా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి, ఖచ్చితంగా హై స్కై లో ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈ టీజర్ ను డిజైన్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఆయా షేర్ సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. షార్ట్స్ వైజ్ గా గానీ, రీల్స్ వైజ్ గా గానీ సోషల్ మీడియాను ఒక ఊపేసిన సాంగ్ అది. ఆ సాంగ్ క్రియేట్ చేసిన హైప్ ను ఈ టీజర్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మందికి అయితే రకరకాల డౌట్స్ అయితే ఉండేవి. ఆ డౌట్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ టీజర్ ఎండ్ లో ఒక అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చారు మేకర్స్. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని సెప్టెంబర్ 24న థియేటర్లోకి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయితే చేయబోతున్నారు. అది అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. అలాగే ఈ మూవీలో తనికెళ్ల భరణి గారు, సోనాని కులకర్ణి, సంపూర్ణ ఎస్ బాబు లాంటి వెర్సటైల్ యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే చేస్తున్నారు. వీళ్ళందరి కాంబినేషన్ సినిమాకి ఒక పెద్ద అసెట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ టీజర్ చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో పూనకాలు తెప్పించింది ఎవరయ్యా అంటే అది మన రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్. అనిరుద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనకి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. టీజర్ లో తన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడే విజువలైజ్ చేయించేశాడు. అసలు టీజర్ లో బీజిఎం విన్నప్పుడల్లా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఈ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ది ప్యారడైజ్, జడల్ జమానా అనే హ్యాష్ ట్యాగ్స్ నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవుతున్నాయి. మేమ్ పేజెస్, సినిమా లవర్స్ ఈ టీజర్ లోని స్క్రీన్ షాట్స్, డైలాగ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ రేంజ్ ప్యాన్ గ్లోబల్ రిలీజ్, ఆ టైప్ వైలెంట్ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ దగ్గరే కాదు రేపు ఓటీటీ మార్కెట్ లో కూడా ఈ సినిమా చాలా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా కూడా వేస్తున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే శ్రీకాంత్ వదిల నాని కాంబో దసరా మ్యాజిక్ ను దాటేసి ఒక మైండ్ బ్లోయింగ్ కల్ట్ మాస్ సినిమాను మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 24 కోసం ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి. థియేటర్స్ అన్ని కూడా జడల్ జమానాతో ఊగిపోనున్నాయి. మరి ఈ అరాచకమైన రస్టిక్ టీజర్ మీకు ఎలా అనిపించింది? అలాగే నాని గారి లుక్ ఎలాగుంది? ఈ టీజర్ లో నాని లుక్ అండ్ డైలాగ్ డెలివరీ బాగా నచ్చిందా, లేకుంటే అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చిందా? ఈ రెండిట్లో ఏది మీకు బాగుందో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.